జనరల్గా వచ్చేసరికి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉన్నదంటే ఆ ఏరియా మొత్తం కూడా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికైనా అక్కడ ఉండే వాళ్ళకైనా ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా వ్యాపార రంగం అనేది, ఆర్థిక రంగం అనేది ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లాంటిదే ఇప్పుడు ఒకటి అనమాట దానికి సంబంధించింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు, హాలిడే అన్నారు కదా అని చెప్పేసి. ఏంటంటే విషయంలోకి వెళ్ళే ముందు అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో. మీకు ఏమైనా డౌట్స్ కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ కూడా అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఫిబ్రవరి 12వ తారీఖు వచ్చేసరికి ఏపీ వ్యాప్తంగా బంద్కి ఏపీ గిరిజనుల జేఏసీ సంఘం వచ్చేసరికి పిలుపునిచ్చింది అనమాట. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇటీవల మంత్రి గారు వచ్చేసరికి అక్కడ టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అది వ్యాఖ్యలకు సంబంధించింది ఏంటని పక్కన పెట్టినట్టయితే మొత్తానికైతే వాళ్ళు డిమాండ్స్ కోసం ఈ ఏపీ వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 12వ తారీఖు అయితే బంద్ చేయదలిచారనమాట. సో ఇక రోడ్ల మీదకి వచ్చి బంద్ చేస్తారు. అది ఎక్కడంటే శ్రీకాకుళం అటు సైడ్ అనమాట. సో అయితే మరి ఇప్పుడు ఏపీలో వచ్చేసరికి జేఎన్టీకే, జేఎన్టీజీవి, జేఎన్టీఏ ఇవన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి. మరి ఈ కాలేజీలకి వీళ్ళు మినహాయింపు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి సో దానికి సంబంధించిన ప్రణాళికలు అయితే ఇంకా చెప్పలేదు. మొత్తానికైతే బంద్కి డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి దాని ప్రణాళిక, దాని విధి విధానాలు వాళ్ళు కనుక చెప్పినట్టయితే సో మీకు హాలిడే ఉంటుందా ఉండదా విద్యా సంస్థలకి అని చెప్పేసి ఒక రోజు ముందు అయితే ఖచ్చితంగా అయితే తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఈ విధి విధానాల్లో మీకు గనక హాలిడే డిక్లేర్ అయినట్టయితే మీ అందరికి కూడా ఆ రోజు సెలవు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా దీనిపైన యూనివర్సిటీస్ నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది వాళ్ళు విధి విధానాలు రిలీజ్ చేసిన తర్వాతే ఉంటుందన్నమాట. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.